రేవంతం సార్ లంకె బిందెలు లేవు, లంకె బిందెలో ఖజాన్ లేదనుకుంటూనే దగ్గర ఆ లంకె బిందెలు ఈయనే దాచేసి బిందెలు లేవు నాయనో అనుకుంటే ప్రచారం చేసిన మన రేవంత్ రెడ్డి. గా ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే గిన్ని వేల కోట్ల రూపాయలు సారు పేర్లు మార్చడానికి, లోగోలు మార్చడానికి, పనికిరాని కొన్ని సంకటాలు ఏవైతే ఉన్నాయో అవి మార్చడానికైతే వృధాగా దగ్గర 4,639 కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు పెట్టడం జరిగింది. గా ముచ్చటను ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాము. పేర్లు మార్పు కోసం రూపాయలు 4,639 కోట్లు, తెలంగాణ తల్లి విగ్రహం మార్పు కోసం రూపాయలు 996 కోట్లు, టీఎస్ నుంచి టీజీగా మార్చడం కోసం రూపాయలు 1,771.1 కోట్లు, కార్యాలయాల పేర్లు మార్పు కోసం 461.6 కోట్లు, ఇన్స్టిట్యూషన్ పేర్లు మార్పు కోసం 842.36 కోట్లు, అడ్వర్టైజ్మెంట్స్ అండ్ కమ్యూనికేషన్ పేర్లు మార్పు కోసం రూపాయలు 563.84 కోట్లు, పోలీస్ సెక్యూరిటీస్ పేర్ల మార్పు కోసం రూపాయలు 5 కోట్లు, సోషల్ మీడియాలో ఎస్టిమేటెడ్ కాపీ సర్క్యులేట్. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పైసలు లేవు అనుకుంటున్నాయి, ఖజానా లేదనుకుంటున్నా, ఉన్న ఖజానా కేసీఆర్ తినుకుంటా కూర్చున్నాడే అని కూడా చెప్పుకుంటా పోయిన మన ముఖ్యమంత్రి గారు ఈరోజు 4,639 కోట్ల రూపాయలు తీసుకెళ్లి పేర్ల మార్పు కోసం ఆ మీడియా కమ్యూనికేషన్ వాటిని ఇక తన వైపు అన్ని ఇక నేను వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ నేను పెట్టినట్టే అన్ని ఉండాలి అంటే ఎవరైనా అలా మారుస్తారు, కానీ మరీ ఇంత డబ్బులు ఖర్చు పెట్టి మార్పించాల్సిన అవసరం అయితే లేదు. మరి ఖజానాలో డబ్బు లేదు, రాష్ట్రంలో బడ్జెట్ లేదు, రాష్ట్రంలో మేము వచ్చి కేసీఆర్ చేసిన మిత్తిలే కట్టుకుంటానని చెప్పినప్పటికీ మరి గిని వేల కోట్ల రూపాయలకి ఏ నుంచి వచ్చినాయి? గిని వేల కోట్ల రూపాయలు యాడ్ నుంచి వచ్చినాయి? మరి మొన్నటిదాకా పాడిందే పాట పాడి ఈరోజు మార్పు చేర్పుల కోసం మేము ఉచితంగా చేస్తామని చెప్పినప్పటికీ ఈరోజు గిని రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం యాడ్ నుంచి వచ్చింది. ఈ డబ్బులు యాడ్ నుంచి వచ్చినాయి? అసలు ముఖ్యమంత్రి గారు ఆడుతున్న నాటకమేనా ఇదంతా అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెడుతున్నాడా అనేది ఇక్కడ మీకు క్లారిటీగా అర్థం కావాలి ప్రజలారా. గదే ముచ్చట చూసుకుంటే మాత్రము ప్రజాపాలన పేరిట ప్రజాధనం వృధా, రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఖాళీ బిందెలున్నాయని పదే చెప్పే సీఎం రేవంత్ రెడ్డి ప్రజల సొమ్మును వృధా చేయడంలో ఏ మాత్రం వెనకడం లేదు. నెట్టింట వైరల్ అవుతున్న ఓ సర్క్యులర్ని చదివితే ఎవరికైనా ఇదే అభిప్రాయం కలుగుతుంది. ఆ సర్క్యులర్లో ఉన్న వివరాల ప్రకారం పేర్లు మార్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 4,000 కోట్ల పైన ఖర్చు పెట్టనుంది. ప్రజలపై భారం వేసి వసూలు చేసే ట్యాక్సులు ఒక పక్క ఇలా ప్రజాధనాన్ని వృధా చేయడం, మరోపక్క ఇదేనా ప్రజాపాలన అంటే అని పలువురు మండిపడుతున్నారు. రాష్ట్ర ఖజానా ధర్మకర్తలుగా ఉండాల్సిన ప్రభుత్వాధినేతలు ఆ డబ్బును వృధా చేయడం నిజంగా బాధాకరమని వ్యాఖ్యానిస్తున్నారు. అంతేనా కాదా మిత్రులారా, ఇప్పుడు గిన్ని వేల కోట్ల రూపాయలు పనికిరాని వాటిపైన ఫోకస్ పెట్టి ఇప్పుడు ఈయన వచ్చిన అధికారాన్ని ఈయన చుట్టే తిప్పుకో, దానికంటూ కొంత టైం ఉంది, బడ్జెటే లేదని చెప్పిన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు 4,639 కోట్ల రూపాయలు దీనికి వృధా ఖర్చు చేసిన బదులు ఇప్పుడు వానాకాలం మొదటి తొలకరి చర్యల ముందు రైతు బంధు వేసే సీజన్, రైతు బంధు వేసి రైతులకు ఆసరా ఇవ్వడమా, నేను ఆడిన మాట మన కౌలు రైతుదారులకైతే ఆ డబ్బులు వేయడమా, ప్రతి మహిళకు 2,500 చొప్పున ఆ డబ్బులు వేయడమా, అవన్నీ చేసిన బదులు ఇంకా 2,000 కోట్ల రూపాయలు పెట్టేసి 7,700 కోట్ల రూపాయల రైతు బంధుని కేటాయించి 69 లక్షల మంది రైతాంగం వారికి అందిస్తే ఏమైంది? మరి గా స్కీము చేయడం రాదా ముఖ్యమంత్రి గారికి? గివి వృధా ఖర్చు చేయడానికి, ఇలా పేర్లు మార్చడానికి, తెలంగాణ తల్లి విగ్రహం మార్చడానికి, టీఎస్ నుంచి టీజీగా మార్చడానికి 1, 2 నేను కామన్గా చెప్తాను. ఇప్పుడు ఇది తెలంగాణ తల్లి విగ్రహం కోసం గిన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతున్నా అని చెప్తున్నారు కదా, ఇది మార్చాల్సిన అవసరం దేనికైనా ఉందా ప్రజలారా? మీరే చెప్పండి. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు కోసం అంటే తెలంగాణ తల్లి విగ్రహం మార్చాల్సిన అవసరం దేనికైనా ఉందా? దానికి దగ్గర 996 కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు చేస్తున్నాడు. మరి ఆ డబ్బుల్ని ఖర్చు చేసే బదులు ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ కోసం, స్పాన్సర్షిప్ కోసం, డబ్బుల ఆర్థిక సహాయం కోసం చాలా మంది తల్లడిపోతా ఉన్నారు. అలాంటి వారికి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఉంచితే ఏమైంది? ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు అక్కడ దగ్గర నాయకులు పంచితే మీ దగ్గర ఉన్న ఇలాంటి పిల్లలు వస్తే వారికి ఇది సహాయం చేయండి అని ఇలాంటి పెడితే ఏమైంది? అలాంటి పెట్టడం శాత కాదు. కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం పనికి రాని వృధా ఖర్చు అంటే కేసీఆర్ 1,000 కోట్ల రూపాయలు గంగలో ఉచితంగా పరిచయం అని నేను మాత్రం ఈ విధంగా మంచి కార్యాల కోసం కేటాయిస్తానని చెప్పినాడు. తెలంగాణ తల్లి ఆల్రెడీ ఉంది. మరి తెలంగాణ తల్లి ఆల్రెడీ ఉన్నప్పటికీ మరి సోనియా గాంధీ విగ్రహాన్ని తయారు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. టీఎస్ నుంచి టీజీగా మార్చడం కోసం 1,771.1 కోట్లు ఖర్చు పెట్టినట. ఈ టీజీ నుంచి టీఎస్గా మార్చడం వల్ల ఎవరికైనా లాభంగా ఉందా? ఒకటి చెప్పండి, ఎవరికైనా లాభం ఉందా? అలా మార్చడం వల్ల ఎవరికైనా అందరికీ నష్టమే.
లాభం ఎవరికి లేదు. మరి దానికోసం 1771 కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు చేయడం జరిగింది. అంతేనా కాదు ప్రజలారా? మరి ఎవరికో సొమ్మానికి ఇంత వేల కోట్ల రూపాయలు అనవసరంగా ఖర్చు పెడుతున్నారు. ఆ పనులన్నీ మన మీద విధించుకుంటా లేకి రాని పీకి రాని పనులన్నీ చేసుకుంటా పోతా ఉంటే చూసుకుంటే ఎలా ఊరుకునేది? ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల కోసం ఉపయోగపడేటట్టు, లేకుంటే అదేదో నిరుద్యోగులకు 4,000 చొప్పున ప్రతి నెల ఇచ్చుకుంటా అని చెప్పిన ఆ బాధ్యత కోసమైనా ఈ డబ్బుల్ని వాటికి కేటాయించకపోయాడు. మరి వాటి కోసం ఈయనకి అలవాటు రాదు. ఈయన ఏదైతే 420 గ్యారెంటీలు ఏవైతే అన్నాడో మరి వాటిలో ఒకటైనా భర్తీ చేయడానికైనా ఈ డబ్బులని కేటాయించవచ్చు కదా. తన లొల్లి తనకే అన్నట్టు, తన పొగడ తనకే అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పూర్తి స్థాయిలో తన స్వల్ప నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకెళ్ళిపోతా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను పట్టించుకోవడానికి, విద్యార్థులను పట్టించుకోవడానికి, రాబోయే తరాల కోసం ఎటువంటి ఖర్చు చేయకుండా, వారిని పరామర్శించకుండా, వారి గురించి పట్టించుకోకుండా మన ముఖ్యమంత్రి గారైతే వృధా ఖర్చుల దగ్గర 4,639 కోట్ల రూపాయలు వృధా ఖర్చు చేయడానికైతే ప్రధానంగా పూనుకున్నాడు. మరి గియ్య పైసలు మొన్నటి దాకా ఎండాకాలంలో పంట పరిహార నష్టం కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి దాన్ని కేటాయించకపోయింది సారు. మరి దగ్గర చాలా మంది రైతన్నుల వారు చనిపోయారు. వారి కుటుంబాలకు వెళ్ళి వారికి ఆర్థిక సహాయం చేయకపోయింది ఈ డబ్బులతోటి. మరి రాష్ట్రంలో ఇబ్బందులు పాల్పడతా ఉంటే మరి రేవంత్ రెడ్డి ఆ డబ్బుల్ని కేటాయించి వారికి పంచకపోయిండు. ఇక్కడ ఒకటే, ప్రజల సమస్యలపై రివ్యూ చేయని ముఖ్యమంత్రి, ప్రజల సమస్యలను పట్టించుకొని ముఖ్యమంత్రి, ప్రజల గురించి ఆలోచించని ముఖ్యమంత్రి ఈరోజు పనికిరాని వాటి మీద బాగా ఫోకస్ చేస్తున్నాడంటే ఈయన ముఖ్యమంత్రి గారికి ఎలాంటి రాష్ట్ర డెవలప్మెంట్ మీద ఎలాంటి ఆశ ఉన్నదో మీకే అర్థం కావాలి. ఇక